అరుణమ్మ వంటలు. హాయ్ అండి, వెల్కమ్ టు అరుణమ్మ వంటలు. నేను అరుణ. ఈరోజు వీడియోలో మీకు గుంటూరు కూరకారం ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ఇది అన్ని కూరల్లోకి కూడా సూపర్గా ఉంటుంది. అలాగే ఇడ్లీలోకైనా దోశలోకైనా కూడా కొంచెం నెయ్యి వేసుకుని కనుక తింటే సూపర్గా ఉంటుందండి. బాండీ పెట్టుకుని దానిలో ధనియాలు వేసుకోవాలి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది, ఈజీగా చేసేసుకుంటారు. ధనియాలు వేసుకుని వేయించుకోవాలి. లైట్గా వేయించుకోండి, బాగా ఎక్కువగా ఎర్రబడకుండా తిప్పుకుంటూ వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఒక 3 స్పూన్లు మెంతులు వేసుకోవాలి. నేను అర కేజీ కారానికి కలుపుతున్నానండి ఇవన్నీను. మీరు కేజీకి అయితే ఇంకా డబల్ వేసుకోండి. అలాగే మీ జీలకర్ర వేసుకోవాలి. మెంతులు జీలకర్ర కూడా మాడకుండా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత వీటిని వేరే గిన్నెలోకి తీసుకుని కొంతసేపు చల్లగా అయ్యే వరకు ఆరబెట్టుకోవాలి. చల్లగా అయిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టండి, లేకపోతే అది నలగదు, మెత్తగా నలగదు. ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక వెల్లుల్లిపాయను తీసుకొని ఇలా రెబ్బలుగా ఒలుచుకొని దీనిలో వేసుకొని ఇవి కూడా మనం ఇలా బ్లెండ్ చేసుకోవాలండి. మెత్తగా అవ్వకుండా ఇలా బ్లెండ్ చేసుకోండి. దీనికి పొట్టు తీయక్కర్లేదు, పొట్టు తీయకుండా ఉంటేనే బాగుంటుంది. ఇదంతా కూడా ఈ కారంలో బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇది మనకి కారము వేపుడు కూరల్లోకి కానీ పులుసు కూరల్లోకి కానీ దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ మీద ప్రెస్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు వెంటనే వీడియో నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూడొచ్చు. ఇలా కలిపేసుకున్న తర్వాత కారం దీనిలో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఉప్పు కూడా యాడ్ చేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దోశలోకి వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుందండి. మొత్తం బాగా కలుపుకోవాలి, ఉప్పు అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. అంతే, గుంటూరు కూరకారం రెడీ అయిపోయింది. మీరు